ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వలదు బాలిక, నీవు మర్చిపో. నీకు తట్టిన ఆలోచనలు సర్వము మర్చిపోము. అయ్యో, ఏంటి గుప్తా గారు, అసలేంటి మీ ప్రాబ్లం? కాసేపు సైలెంట్ గా ఉండండి. నేను మౌనముగా ఉన్నచో నీవు ఏదో ఒక ఆలోచన చేసి చేయకూడని కార్యమేదో చేసదవు. అందులకే నీవు ఆలోచింపకుండా నేను అడ్డుపడుచుంటిని. ఆలోచింపకము. ఎందుకు గుప్తా గారు ఎప్పుడు అలా సెల్ఫిష్ గా బిహేవ్ చేస్తారు? కొంచెం పక్క వాళ్ళ గురించి కూడా ఆలోచించచ్చు కదా. స్వార్థము, నాది స్వార్థము. నన్ను స్వార్థపరుడనేదవా? నేను స్వార్థపరుడునే అయితే నీకు నేను సహాయము చేసేదనా? నేను స్వార్థపరుడునే అయితే యమలోకమున తప్పంతయు నీదని చెప్పి నీకు శిక్ష వేయించదను గాని కీటుల సాయము చేయుదునా? మా ప్రభువుల ముందు నిలచి స్వార్థముతో తమ తప్పేమీయూ లేదని తప్పించుకున్న వారెవరో మాకు జ్ఞాపకమున్నది బాలిక. సారీ గుప్తా గారు, మనోహరి ఈ ఇంట్లో అందరినీ మార్చేయకముందే మిస్ అమ్మని ఈ ఇంటి నుంచి అక్కడికి వెళ్ళమని చెప్పాలి. నేను వెళ్ళి మాట్లాడదామంటే పక్కన ఇద్దరు ఉన్నారు కదా, ఎలా అని ఆలోచిస్తున్నాను. ఆటులైన ఇప్పుడు వారిరువురిని ఏమార్చుటకు ఒకరు కావలే. వలదు బాలిక, వలదు. నేను ఇప్పుడు వెళ్ళినచో ఆ ఇంట ఉన్న వారిరువురు నన్ను గుర్తుపట్టెదరు. అప్పుడు ఆ బాలిక కూడా వెలుపలకు వచ్చును కదా. అర్థమైనది. నా గొయ్యి నేనే తవ్వుకుంటిని. అమ్మయ్యా, గుప్తా గారు టైం అయిపోతుంది, త్వరగా రండి. ఎంతసేపు అలంకరించుకుంటారు? రండి త్వరగా. భలే ఉన్నారు గుప్తా గారు. నేను వెళ్ళదా? అయ్యో అయ్యో, సారీ 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 ఇంకా నవ్వను. సారీ సారీ. ఏ మాట కా మాట, మీకు ఆ గెటప్ కంటే ఈ గెటప్పే చాలా బాగుంది గుప్తా గారు. సూపర్. అటులైన ఎప్పటికీ ఇదే వేషములో ఉన్నమని అడిగదవా? అయినను నీతో స్నేహము చేసి మేము చాలా తప్పిదము చేసేతిమి. మాతో నీవు దశావతారాలు ఎత్తించేలా ఉన్నావే. సిచ్యువేషన్ సహకరిస్తే ఆ పని కూడా చేసేద్దాం గుప్తా గారు. సారీ సారీ, మీకు చెప్పిందంతా గుర్తుంది కదా? ఉన్నది. అయితే మీరు అటు వెళ్ళండి, నేను ఇటు నుంచి వస్తా. ఆటోలోనే ఆయన అలా నించున్నారు, లోపలికి వెళ్ళండి. అరే వెళ్ళండి. మిస్ అమ్మా, సారీ సారీ. అక్క మీరు ఎలా ఉన్నారు మిస్ అమ్మా? బానే ఉన్నానక్క, మీరెలా ఉన్నారు? బాగున్నా బాగున్నా. అది సరే, మా ఊరికి ఎలా వచ్చారు? అసలు ఇక్కడేం చేస్తున్నారు? బంధువులు ఇంటికి వచ్చాను. నిన్ను రోడ్డు మీద చూసానా, కానీ నీ దగ్గరకు వచ్చేలోపే నువ్వు వెళ్ళిపోయావు. ఓ, వార్డెన్ గారిని వెతికేటప్పుడు మీరు చూసుంటారు. అది సరే, వార్డెన్ గారు ఈ ఊరికి ఎందుకు వచ్చారు? అసలు ఏమైందంటే, నేనెన్నో చేతులు చూశాను గాని ఇంత నష్టజాతకపు చేయి నేనెప్పుడూ చూడలే. కుళ్ళు, కుతంత్రాలు, కచ్చలు
మోసాలు. ఇంకాసేపు నీ చేయి నా చేతిలో ఉంటే నీ దరిద్రం నాకు పడతాడు. గుప్తా గారు, దొరా ఈ దరిద్రంతో ఇన్నేళ్లు ఎట్టా ఏగావు దొరా? ఏ జన్మలో ఏ పాపం చేశాను, ఈ జన్మలో ఈ పాపిష్టి దాని మెడలో తాళి కట్టాను దొరా. నీ గతము నీ భవిష్యత్తు తెలిసి చెప్తున్నాను. ఈ కుటుంబానికి కాంతాంత విశ్వాసం చూపించు, నీ బతుకు కూడా బాగుపడతాది. దాని సంగతి వదిలేయండి దొరా. నాకు ఒక సమాధానం కావాలి. ఆ అమ్మని అడిగి చెప్తారా? అడుగుదరా, అమ్మని అడిగి చెబుతా. నా పెద్ద కూతురు ఎక్కడుందో తెలుసుకోవాలని ఉంది. పుట్టగానే బిడ్డని పోగొట్టుకున్న దురదృష్టవంతుణ్ణి దొరా. నేను చచ్చేలోగా నా కూతురు ఎక్కడుందో తెలుసుకోవాలని ఉంది. నీ ఇద్దరు కోనలు నీ కాడే ఉన్నారు కదా దొరా. ఏంటి దొరా నువ్వు చెప్పేది? నా ఇద్దరు కూతుర్లు నా దగ్గర ఉన్నారా? అమ్మో, ఈ దొర అరుంధతే ఈయన కూతురని చెప్పేస్తాడా ఏంటి? అంటే నీ మనసులో ఉన్నారని అమ్మ పలుకుతోంది దొరా. అలా అన్నారా? నా కూతురు ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలు, నాకు ఇంకేమీ వద్దు. అయ్యో, నీ కూతురు మరణించిందని తెలిసిన పిమ్మట నీవేమైపోయేదవో. ఆ గుంటనక్క మనోహరి టైం చూసి దెబ్బ కొట్టిందక్క. మిస్ అమ్మ, అన్నీ తెలిసి నువ్వెందుకు వాళ్ళ వెంట వెళ్ళలేదు? ఆయనతో ఉండడం కష్టం అక్క. అరే మిస్ అమ్మ, కష్టంగా ఉన్నప్పుడే కదా ఇంకా గట్టిగా పట్టుకోవాలి. మన వాళ్ళు కష్టంలో ఉంటేనే కదా తోడుగా ఉండాలి, భరోసా ఇవ్వాలి. అసలు నువ్వేమనుకుంటున్నావు? ఇలా ఆయనకి ఆ ఇంటికి దూరంగా ఉండి నేను నిజాయితీ నిరూపిద్దాం అనుకుంటున్నావా? ఆయన నువ్వు ఆ ఇంటికి వెళ్ళకపోవడంతోనే మనోహరి గెలుపు మొదలైంది. మనోహరి గెలిస్తే ఆ ఇంట్లో నవ్వులు మాయమైపోతాయి, సంతోషం ఆవిరైపోతుంది. ఆ ఇల్లు కళ్ళ ముందు కూలిపోతుంటే చూసి తట్టుకోవడం నా వల్ల కాదు మిస్ అమ్మ. అది మీ ఇల్లు అయినట్టు వాళ్ళు నీ కుటుంబం అన్నట్టు మాట్లాడుతున్నావేంటక్క? అంటే ఆ ఇంట్లో వాళ్ళు చాలా మంచి వాళ్ళు మిస్ అమ్మా. అలా మోసపోవడం చూడలేక అలా మాట్లాడాను. అవునక్క, మీరు చెప్పింది నిజమే. నేను ఆ ఇంటికి వెళ్ళకపోతే ఆ మనోహరియే గెలుస్తుంది. అది ఎప్పటికీ జరగనివ్వను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.